జనగామ జిల్లా జాఫర్గఢ్ మండలం ఉప్పగల్లు గ్రామంలో ప్రభుత్వం నుంచి మంజూరైన 48 ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన జాబితాలో తమ పేర్లు లేవని పలువురు నిరుపేదలు ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట గుమికూడిన వారు పంచాయతీ కార్యదర్శిని నిలదీశారు. ఈ సందర్భంగా కార్యదర్శి స్పందిస్తూ ఇందిరమ్మ ఇళ్ల జాబితాకు సంబంధించిన వివరాలు తనకు తెలియవని, దీనిపై ఇందిరమ్మ గ్రామ కమిటీ, ఇందిరమ్మ ప్రత్యేక అధికారిగా వ్యవహరిస్తున్న తహసీల్దార్ మరియు ఎంపీటీఓ మాత్రమే పూర్తి సహకారం ఉందని సమాచారం ఉందని, తర్వాత ఆ నిరుపేదలు పంచాయతీ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేసి తామంతా అర్హులై ఉన్నామని పేర్కొంటూ ఇండ్ల మంజూరుకు వినతి పత్రం కార్యదర్శికి అందజేశారు. అయితే ఎప్పుడు అంటారు ఏమన్నారంటే ఇక్కడ గ్రామ పరిధిలోనే మీరు అడగాలి, వాళ్ళు ఇందిరమ్మ కమిటీ దీన్ని ఫైనల్ చేస్తారు, ఇందిరమ్మ త్రోటు కడియన్స్ చేయాలని చెప్పడం జరిగింది. ఇప్పుడు వాస్తవానికి కార్యదర్శి దగ్గర మొత్తం రాసుకుంటే ఈసారి కాన్సెప్ట్ లేకుండా ఈయన అధ్యక్షతల సమావేశం జరిగి సార్ అధ్యక్షత డిపార్ట్మెంట్ లో భూమి ఉన్నదా తెలుస్తుంది. భూమి లేని వాళ్ళను ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వండి. ఓకే అని మీరు కన్వీనర్ గా మీరు అన్నిటికీ మీరు బాధ్యులు. మీరు ఇవ్వండి. ఇప్పుడు మీరైతే ఎవరైతే ఉన్నారో ఇప్పుడు రాజుగారు మీరు ఎంతమంది అయితే పేర్లు అయితే ఎంతమంది కాదు, అందరూ ఇల్లు అందరూ ఎంతమంది అని కాదు, ఈ నలుగురని కాదు. దయచేసి ఒక మాట వినండి. మనకు 1450 మంది అర్దాస్ పెట్టుకున్నారు. నేను ప్రతి ఇల్లు తిరిగిన వాళ్ళు తిరిగిన మాట వాస్తవం. గవర్నమెంట్ కు మనం నిధులు ఇచ్చినాం. మా ఉప్పుగల్లు గ్రామంలో దాదాపు 250 నుంచి 300 ఇల్లు కావాలని మనం నిధులు ఇచ్చిన తర్వాత మరిగా మా ఫస్ట్ విడత కొన్ని, సెకండ్ విడత కొన్ని, థర్డ్ విడత కొన్ని ఇస్తారు కావచ్చు. అయితే ఫస్ట్ విడతల పురాగా గుంట భూమి లేని వాళ్ళకి ఇవ్వాలి. ఆనం పక్క పెట్టి బంగ్లాలకు భూములకు ఇల్లు కూర్చొని మీరు ఇల్లు ఇస్తే అది మీరు బయటకు వచ్చి గ్రామసభ పెట్టి మీరు సెలెక్ట్ చేసిలా. మన ప్రభుత్వం నుంచి ఎలాంటి గ్రామసభలు రాలేదు. మన ఉత్తరాలు కాదు, రాష్ట్ర వ్యాప్తంగా అదే జరిగింది, మనకు అదే జరిగింది. మరి ఏ బేసిస్ లో మీరు సెలెక్ట్ చేసింది? ఏం చేయలేదు. మరి ఎవరు చేసింది? మీరు కన్వీనర్. మీరు కన్వీనర్ ఇబ్బంది కాదు. రివర్స్ మోషన్ కాదు సార్. ఈ 48 సెలెక్షన్ చేసిన వాళ్ళు మన ఒక్క ఊరు లేదు. మా ఊరు సంగతి చెప్పండి. 48 లిస్టు సెలెక్ట్ చేసిన వాళ్ళు ఎవరు? మీరు ఇందిరమ్మ కమిటీకి మీరు కన్వీనరు. 48 లిస్టు సెలెక్ట్ చేసిన మాది ఉప్పుగల్లు గ్రామం. గత 3 రోజుల నుండి ఇందిరమ్మ ఇళ్ళ లబ్ధిదారులు అని చెప్పిన ఒక లిస్టు వాట్సాప్ లో తిరుగుతూ ఉన్నది. ఆ లిస్ట్ లో చూసినట్టయితే అర్హులకు కాకుండా భూమి ఇల్లున్న వారి పేరు మీదనే కొంతమందికి ఇల్లు వచ్చినట్టుగా పేరు జరుగుతూ ఉన్నది. మేము ఈరోజు పంచాయత్ సెక్రటరీ గారి దగ్గరకు వచ్చి ఏం సార్ మరి కమిటీకి సంబంధించి ఎవరు సెలెక్ట్ చేసినారంటే నాకు తెలియదు, ఎంఆర్ఓ గారి ఆఫీస్ నుండి నాకు ఈ లిస్ట్ వచ్చిందని చెప్తున్నారు. ఇందిరమ్మ కమిటీకి కన్వీనర్ గా పంచాయత్ సెక్రటరీ గారు ఉంటారు. మరి ఆయనకు తెలియకుండా ఇందిరమ్మ కమిటీ అని మా ఉప్పుగల్లో ఇందిరమ్మ కమిటీ చేసుకుని గ్రామ పంచాయతీ ఆవరణలో కాకుండా వారి వ్యక్తిగత ఆవరణలో ఇళ్లను సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. తక్షణమే ఈ సెలెక్ట్ చేసినటువంటి ఇళ్లను రద్దు చేసి నిజమైన లబ్ధిదారులని గుర్తించి అధికారులు వెంటనే ఉప్పుగల్లు గ్రామానికి వచ్చి మీరు గతంలో ఎంక్వైరీ చేసుకోవడం జరిగింది, ఎవరికి ఇల్లు ఉన్నది ఎవరికి ఇల్లు లేదు అని గతంలో ఎంక్వైరీ చేసుకోవడం జరిగింది. ఆ లిస్టు ప్రకారంగా చూసుకొని ఎవరైతే నిజమైన లబ్ధిదారులు ఉంటారో వారికే ఇల్లు కేటాయించాలనే మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. అంతేకాకుండా ఇదేంటని ఇందిరమ్మ కమిటీ సభ్యులతో మాట్లాడితే నువ్వు బీజేపీ పార్టీ కాబట్టి నీకు ఇల్లు ఇయ్యము, నువ్వు టీఆర్ఎస్ పార్టీ కాబట్టి నీకు ఇల్లు ఇయ్యము అని లోపట ఏదో మాట్లాడిగా తెలుస్తా ఉన్నది. మేము ఉప్పుగల్లు గ్రామంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకు మేము ఒక్క విషయం చెప్పదలుచుకున్నాము. ఈ రోజు మీరు ఇందిరమ్మ ఇల్లు అని చెప్పుకునేటువంటి ఇల్లు ఇది కేంద్ర ప్రభుత్వం ప్రతి ఇంటికి 1,20,000 రూపాయలు ఇస్తా ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వము 3,75,000 ఇస్తా ఉన్నది. మరి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఇళ్లలో మరి మీ వాటా ఏమైనా పార్టీలు గుర్తిస్తాడా? కేంద్ర ప్రభుత్వం మోడీ గారు కరువు పని ఇస్తాడు, ఈ పార్టీ అని గుర్తిస్తాడా? కిసాన్ పైసలు, కిసాన్ సమ్మాన్ నిధి ఏ పార్టీ అని చూసిస్తాడు? మోడీ గారు నెలకు 5 కిలోల పెట్రోల్ ఇస్తాడు అందరికి, ఏ పార్టీ అని చూసిస్తాడు? ఉప్పుగల్లు గ్రామంలో ఇంతవరకు పార్టీలు అనేవి ఏ సంభాషణ రాలేదు.
పార్టీల పరంగా ఏ విధంగా విద్వేషాలు లేవు. కాబట్టి తక్షణమే ఇందిరమ్మ కమిటీ వాళ్ళు కూర్చొని ఈ సెక్రటరీ గారు కన్వీనర్ అధ్యక్షంలో గ్రామసభ ఏర్పాటు చేసి ఈ ఎవరైతే అనర్హులకు ఇండ్లు ఇచ్చిల్లో వాళ్ళని తీసేసి అర్హులైనటువంటి పేదవాళ్ళకి ఇండ్లు ఇవ్వాలని ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఈరోజు దీక్ష చేయడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఒడ్లకొండ నరేష్ ఉన్నాడు, ఆయనకు 3 బిడ్డలు, గుంట భూమి లేదు, రేకుల షెడ్డు. ఆయనకు ఇల్లు ఇవ్వడానికి అర్హుడు కాదా? బుర్ర తిరుపతి గౌడ్ ఉన్నాడు, ఆయనకు ఇల్లు భూమి లేదు, జాగ లేదు, ఇల్లు కట్టుకోవడానికి ప్లాట్ ఉంది, ఆయన అర్హుడు కాదా? నెక్స్ట్ అదేవిధంగా ఎండి యాకు పాషా వాళ్ళకు కూడా ఆయన హ్యాండిక్యాప్డ్, ఆయన పెరాలసిస్ వచ్చింది హ్యాండిక్యాప్డ్, ఆయనకు ఇల్లు లేదు, గుంట భూమి కూడా లేదు. కనకమ్మ వీళ్ళకు కూడా ఇల్లు లేదు. పోయి చూడండి, రేకుల షెడ్ కింద మామూలుగా రేకుల షెడ్ ఇట్లా ఆసురు వేసుకొని ఉన్నారు. అట్లనే అదే విధంగా చాలా మంది ఉప్పుగాల గ్రామంలో నిరుపేదలు ఇల్లు లేకుండా ఉన్నారు. వీళ్ళందరినీ పక్కవ పెట్టుకుని ఏదో ఈయన న్యాయంబడి తిరుగుతాడని ఎంపీటీసో 4 ఇళ్ళు, న్యాయంబడి తిరుగుతాడని సర్పంచ్ 4 ఇళ్ళు, న్యాయంబడి తిరుగుతాడని సభ్యులు మన ఇందిరమ్మ కమిటీ సభ్యులు వాళ్ళు మనిషి 10 ఇళ్ళు పంచుకొని ఈ విధంగా చేయడం జరిగింది. తక్షణమే మీరు ఉప్పుగల్ గ్రామ వాసులకు క్షమాపణ చెప్పి మీరు లబ్ధిదారులకు నిజమైన లబ్ధిదారులకు ఇండ్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈ విధంగా ఇదే పందా కొనసాగితే మీరు పలుకుబడున్న వ్యక్తులు ఉన్నారు మన ఊర్లో, వెళ్ళండి ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళండి, ఇంక 20 ఇళ్ళు ఇంకా 30 ఇళ్ళు ఎక్కువ తీసుకురండి, వీళ్ళందరికీ ఇవ్వండి. మేము వద్దానమా? వచ్చిన ఇళ్లకు లబ్ధిదారులకు ఇవ్వకుండా మీ అనుసరులకు, మీ ఇష్టం వచ్చిన వాళ్లకు, మీకు నచ్చిన వాళ్లకు, మీ చెప్పు చేతుల్లో ఉండే వాళ్లకు ఇల్లు ఇచ్చుకోవడం ఇదేం ధర్మం? మీ ఇంట్లోకి వెళ్ళి ఇస్తాలా? ఏమన్నా కాంగ్రెస్ పార్టీ ఫండ్లకి వెళ్ళి ఇస్తాలా? ఇది గవర్నమెంట్ సొమ్ము, గవర్నమెంట్ ట్యాక్సులు కడితే వచ్చిన సొమ్ములకి వెళ్ళి మీరు ఇల్లు ఇస్తారు. సెంట్రల్ గవర్నమెంట్ ఒక 5 లక్షలు మీరు ఇల్లు ఇస్తే, ఇందిరమ్మ ఇల్లు ఇస్తే 1,20,000 రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది. అది మీ జేబులోకి వెళ్ళి ఇస్తలేరు. మీరు పెత్తనం చేయడానికి మీకు అర్హత కూడా ఏం లేదు. మీరేమన్నా తెలంగాణ అసెంబ్లీ చట్టంలోకి వెళ్ళి వచ్చిలా ఇందిరమ్మ కమిటీ వాళ్ళు? మీరు ప్రజాప్రతినిధులు ఊళ్ళు ఉండరు, వీళ్ళందరూ కూర్చోబెట్టుకోవాలి, ఎవరి లబ్ధిదారులను చూసుకోవాలి, నిజమైన లబ్ధిదారులకే మీరు ఇల్లు ఇవ్వాలి. ఇంకా ప్రభుత్వం నుండి ఏ వచ్చే పథకాలైనా కూడా వీళ్ళందరినీ కూర్చోబెట్టి నిమ్మలంగా అందరినీ కూర్చోబెట్టి నిజమైన లబ్ధిదారులకు ఇస్తే బాగుంటది అనే ఆలోచనతోనే మేము చెప్తా ఉన్నాము. కానీ ఇదే విధంగా ఇదే పంతం మీరు కొనసాగిస్తే రాబోయే రోజులలో సర్పంచ్ ఎలక్షన్లు గానీ, ఎంపీటీసీ ఎలక్షన్లు గానీ కాంగ్రెస్ పార్టీలను వార్డు నెంబర్ కూడా గెలవనియరు మా ఉప్పుగల్ ప్రజలని హెచ్చరిస్తా ఉన్నాము. నా పేరు తిరుపతి గౌడ్. నేను గత 16 సంవత్సరాల నుంచి ఉప్పుగల్ గ్రామంలోనే కిరాయి ఉంటున్నాను. నేను బీజేపీ కార్యకర్తను. ఏదేమైనప్పటికీ నేను ఈ ఇందిరమ్మ ఇండ్లకు అర్హుణ్ణి. నా పేరు కూడా లిస్టులో ఉన్నది. ఎందుకంటే ఇంతకుముందు పేరు చదివినప్పుడు నా పేరున్నది, నాకు వస్తుందనే నమ్మకం కూడా ఉన్నది. మరి నేను బీజేపీ కార్యకర్తనని నాకు ఆ పేరు లేకుండా చేయడం కరెక్ట్ కాదని ఆ సభ్యులను కూడా అడిగాను. అడిగితే నువ్వు ఎస్పెషల్లీ నీకు అన్ని అర్హతలు ఉన్నాయి కానీ ఇవ్వడానికి ఆస్కారం ఉన్నది కానీ నువ్వు బీజేపీ కార్యకర్తలనే చెప్పడం జరిగింది. వాళ్ళకి ఫోన్ చేసి అడిగిన కమిటీ సభ్యులకు. కార్యదర్శిని కూడా అడిగితే నేనేం చేయలేని పరిస్థితి, నాకు కూడా తెలియదని చెప్పిండు. ఇక్కడ జరుగుతలే అని చెప్పేసి ఎంపీడీఓ గారి దగ్గరికి పోయినా, ఎంపీడీఓ గారు కూడా నాకు సంబంధం లేదన్నాడు. మళ్ళా తర్వాత ఎంఆర్ఓ దగ్గరికి పోయినా, ఆయన నాకు ఏం తెలియదు అని అన్నాడు. తర్వాత కలెక్టర్ ఆఫీస్కి పోతే కలెక్టర్ ఆఫీసులో కూడా ఇది నేను వాళ్ళని కలిస్తే ఆ సంబంధిత అధికారిని దగ్గరికి పోతే ఆయన రాసిండు. మళ్ళీ ఆయన కూడా ఎంపీడీఓ గారికి పంపిండు. ఇట్లా 2-3 సార్లు ఆడనే తిరగడం జరిగింది ఆఫీసర్ల చుట్టే. మరి ఆఫీసర్ల వల్ల అయితలేదట పని. మరి నిజమైన లబ్ధిదారులను ఎవరు గుర్తించాలి? ఈ డిమాండ్ నేను ఒక్కనే లేను, నాతో పాటు ఇంకో 20-30 మంది నిజమైన లబ్ధిదారులు ఉన్నారు ఉప్పుగల్ గ్రామంలో. వచ్చిన 48 ఇళ్లలో నిజమైన లబ్ధిదారులకు అందాలని నా యొక్క డిమాండ్. లేకపోతే లేని ఎడల కంపల్సరీ గ్రామ పంచాయతీ ముందు ధర్నా చేస్తా. 23వ తారీఖు వరకు ఇది క్లియర్ కాకపోతే ఇక్కడనే వంట వరకు కార్యక్రమం చేస్తా. లేకుంటే మీరు ఎంత దూరమైనా పోవడానికైనా నేను సిద్ధమే అని కూడా ఈ సభంగా మీరు తెలియజేస్తూ ఈ రోజు ఈ కార్యక్రమానికి వచ్చినవి ఈ లబ్ధిదారులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ కంపల్సరీ నడవాలి, మనం కొట్లాడితే గానీ ఈ యొక్క సమస్య పరిష్కారం కాదని కూడా మీడియా మిత్రులు తెలియజేస్తూ నేను ముగిస్తాను. కానీ ఏ రాజకీయ నాయకుని కానీ ఒత్తాసు పలకం ఎవరికి అనుకూలంగా ఉండము. ఎప్పుడైతే మన గ్రామంలో ఇటువంటి అన్యాయం జరిగే కార్యక్రమం ఉన్నప్పుడు మేము ముందుండి ప్రశ్నించడం జరుగుతుంది. ఒక గవర్నమెంట్ అనేది ఒక పథకం పెట్టినప్పుడు అర్హులకు ఆ పథకం అందనప్పుడు ఆ పథకం వ్యర్థంతో సమానం. ఖచ్చితంగా వీళ్ళు ఒక సర్వే అయితే చేశారు, ఇంటింటి సర్వే అయితే చేశారు, 10 రోజులు 4 రోజులు టైం తీసుకున్నారు. ఆ సర్వే ద్వారా అసలు వీళ్ళు ఏం చెప్పాలనుకున్నారు, ఎవరికి ఇల్లు ఇవ్వాలనుకున్నారు అనేది మనకు ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఇక్కడ ఉన్న 10 మంది కాకుండా ఇంకా 20-30 మంది కూడా ఇల్లు రాని అసలు ఏమి లేని పేదలు ఉండడం జరిగింది. వాళ్లకు ఖచ్చితంగా న్యాయం జరిగే వరకు రాయల్ ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఎక్కడికంటే అక్కడికి వచ్చి వాళ్ళ కోసము పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నదని మేము తెలియజేసుకుంటున్నాము. అలాగే మన గ్రామంలో ఉన్న రాజకీయ నాయకులు, కాంగ్రెస్ పార్టీ రాజకీయ నాయకులు, పెద్ద
పెద్ద స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు కానీ ఎవరైనా కానీ ఒక్కసారి మీరు ఎమ్మెల్యే దగ్గరికి వీళ్ళని తీసుకొని వెళ్ళండి, బాధ వివరించండి. ఇంకో 20-30 ఇండ్లు మన ఊరికి వచ్చే విధంగా మీరు పోరాటం చేసి ప్రజల మన్ననలు పొందండి. రేపు రాబోయే ఎలక్షన్స్ లలో మీకు మంచి మార్కులు పడాలంటే, మీరు మళ్ళీ గెలవాలంటే ఇది మాత్రం ఖచ్చితంగా ఇది 100% దీని మీద ప్రభావం చూపించే అవకాశం ఉన్నది. కాబట్టి మీరు ముందుకు రావాలి, వీళ్ళని తీసుకుని వెళ్ళాలి, మాట్లాడాలి, చేయాలి, వీళ్ళకి ఇల్లు ఇప్పియాలని రాయల్ ఫ్రెండ్స్ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. అండి ఈ ఉప్పుగల్ గ్రామ ప్రజలలోకి ఇలాంటి ఒక సమస్య ఇక్కడి వరకు రావడము అది చాలా దురదృష్టకరం. ఎందుకంటే మా ఉప్పుగల్లు ప్రజలు చాలా అభ్యున్నత భావాలు కలిగిన వాళ్ళని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే నిరుపేద ప్రజలు ఎవరైతే నిజంగా ఉన్నారో వాళ్ళకి ఇవి వాళ్ళు కలిసికట్టుగా రాజకీయాలతో పని లేకుండా ఇటు బీజేపీ బీఆర్ఎస్ ఇలాంటి రాజకీయాలు చేయకుండా నిరుపేదలైన అసలైన నిరుపేదలకి అందరూ కలిసికట్టుగా ఇంటింటికి తిరిగి మీరు ఎంక్వైరీ చేసిండ్రు కాబట్టి అసలైన